ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హతమార్చి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రధాన నిందితుడు అనంతబాబుకు త్వరగా శిక్ష పడేలా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దళిత యువకుడు తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కిరాతకంగా హతమార్చి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఈ కేసును నీరుగార్చేందుకు తొలి నుంచి ప్రయత్నించిన వైసీపీ సర్కారు హత్య జరిగిన 3 రోజులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్షలో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలైనట్లు తేలింది. దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాల ఆందోళనతో అనంతబాబును 2022 మే 23న అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నారని అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత కేసు విచారణలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. 2 ఏళ్లుగా అనంతబాబు బయట తిరుగుతుంటే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మాత్రం న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ కూలీకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే తల్లి నూకాలమ్మ ఇళ్లల్లో పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వైసీపీ హయాంలో పరిహారంగా ఇస్తామన్న 2.5 ఎకరాల భూమి, సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగమూ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. మాకు చట్ట ప్రకారంగా రావాలని ఏమీ రాలేదండి. ఇంకా నేను అప్పుడు భూమి ఇస్తున్నారండి, కుర్రోడికి ఉద్యోగం ఇస్తున్నారండి, ఇల్లు కట్టిస్తున్నారండి, పెన్షన్ రాసి 5 వేలండి మా ఆవిడకండి. 2023 ఆగస్టు నెల కంచి వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఉండకండి ఆపేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా పెన్షన్ రావట్లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారిందండి. మరి తెలుగుదేశం పార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారండి. తక్షణమే మమ్మల్ని గత పట్టించుకుని మాకు ఆరోగ్యంగా ఉండటండి. మాకు తింటాకి గట్రా ఏమీ లేదండి. మాకు కుటుంబానికి సహకరించాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి. అలాగే మాకు న్యాయం జరిగేదాకా పోరాడతామండి. మేము వదిలిపెట్టమండి. చాచీటి ఒక్కడాన్ని వేసారండి అనంతబాబు మీద, అది మాత్రం అబద్ధం అండి. ఇంకా ఉన్నారండి, ఆడు కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కొడుకును కోల్పోయాను, పోషించే కొడుకునండి. నా భర్తకి షుగర్ అండి, ఏ పనికి పోటుకు లేదు. నేను 2 నెలల కాడ చేస్తే మాకు సరిపోతుందండి మా పోషకారం. నా కొడుకు జాబ్ ఇస్తా అన్నారు, చిన్న కొడుకు జాబ్ కూడా ఇంకా ఇవ్వలేదండి. రేపు మా పని జరుపుతున్నారండి కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్తుంటేనే. అమ్మ రేపంటే మేము ఆశించి వచ్చేస్తున్నామండి. ఇంకా అలాగలా లేట్ అయిపోయిందండి. 3 సంవత్సరాలు సుమారు అయిపోతుంది. అనంతబాబు బేల్ మీద తిరుగుతున్నాడండి. అతను బేల్ కూడా కొట్టేయాలండి. అతను మరి చంపేసి అంత ధైర్యంగా తిరుగుతున్నాడంటే మరి న్యాయం ఎక్కడ ఉందండి? మాకు ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని ఆదుకుంటుందని ఎప్పటికప్పుడే ఎదురు చూస్తా ఉన్నామండి. అప్పటి నుంచి కూడా అనాథలైపోయారు కదండి బాబు. తల్లి తండ్రి కూడా ఆడు చూస్తే పని చేసుకోలేడండి. 4 ఏళ్ల కాడ పని చేసుకుంటే ఆధార్ వెళ్ళినట్టు లేకపోతే లేనట్టునండి. ఆ చంద్రబాబు నాయుడు గారే చూసుకోవాలండి. ఆడేదో ఆస్కారం చెప్పుకుంటే ఆయన పేరు చెప్పుకుని బతుకుతారండి. ఇప్పుడు ఆ పిల్లకి 5 ఏళ్ళు పెన్షన్ అనేది చేశారండి, అది కూడా రాలేదండి పాపం. అది ఎట్టును పుచ్చిమండి. వీళ్ళు తింటా కాగదు ఉండక కొడుకుని ఎలాగా పోగొట్టేసుకుంది కదండి. పెద్ద కొడుకుని ఆడి కొడుకులో పెట్టేసుకున్నాడండి. పింఛను వస్తుంది అన్నారని పింఛను కూడా రాలేదండి. పాటోళ్ళే లేరు కదండి, ఏ ఆధారం లేదండి. అతనికి అలా కూకుని ఉంటాడండి. ఆవిడేమో ఇళ్లలో అలా చేసుకుంటా ఆ పోసుకోరం మీద అలా చేస్తుందండి. ముసలాబుని అలా పోషించుకోవాలంటే ఈ రోజులో కష్టపడినా గట్టికి దారి వెళ్తలేదండి. మరి ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు బాధిత కుటుంబానికి అండగా న్యాయ పోరాటం చేస్తున్నారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. వైసీపీ పాలకులు నీరుగార్చిన కేసును పునర్విచారణ చెయ్యాలని కోరుతున్నారు. ఆనాటి విచారణాధికారులు గాని, ఆనాటి ఎస్పీ గాని పూర్తిగా అధికార పార్టీకి దాసోహం అయిపోయి కేసును ప్రక్కదోవ పట్టించడానికి గాయాలు కనపడుతుంటే అనుమానాస్పద మృతి అని చెప్పేసి కేసు నమోదు చేయటం, తర్వాత 3 రోజుల తర్వాత దాన్ని మార్పు చేసి మర్డర్ కేసు కింద నమోదు చేయటం, ఒక్కడే ముద్దాయి అని చెప్పేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయటం. ఎఫ్ఐఆర్ లో రాసింది ఏంటంటే అనంతబాబు అండ్ అదర్స్ అని రాశారు, కానీ ఛార్జ్ షీట్కి వచ్చేటప్పటికి అది పోయింది. దీంట్లో ఇంకా చాలా మంది ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలను గుర్తించాలి. అతని మీద నేర చరిత్ర లేదు అని చెప్పేసి న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇవ్వటం, తర్వాత మేము సమాచార చట్ట ప్రకారం పెట్టేసి ఆయనకి గతంలో రౌడీ షీట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారని చెప్పటం, ఇవన్నీ తర్వాత పెట్టిన తర్వాత మేము బాధితుల తరఫున పోలీసు వాళ్ళు కూడా నిజమైన అంగీకరించడం, ఇన్ని లోపాలతో కూడినటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని తిరిగి పునః విచారణ జరపాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కూడా కలిసి అనంతబాబు కేసులో ఉన్న పూర్తి సమాచారం మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా లోపాలు జరిగినాయి, ఇప్పుడు విచిత్రమైన ఏ విధంగా వేధిస్తున్నారు బాధిత కుటుంబాన్ని కూడా స్పష్టంగా చెప్పాం. దీని మీద డెఫినెట్ గా పరిశీలించేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.